జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకుడు, సౌమ్యుడు, మరి పెద్దలు అంజయ్ యాదవ్ గారికి, మా సోదరిమణి మరి అలా పివి నరసింహారావు గారంటే ఈ భారతదేశంలో తెలియని వ్యక్తి ఉండడు. ఈ దేశంలో సంస్కరణలు తెచ్చిన, ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి. అటువంటి ఆ మహనీయుని కాంగ్రెస్ పార్టీ కనీసం ఢిల్లీలో ఒక ఘాట్ కూడా కట్టకుండా పట్టించుకోకపోతే మరి ఆయనను గుండెకు హత్తుకొని పివి మన తెలంగాణ టీవీ అని చెప్పి ఆయనను గొప్పగా మరి మన తెలంగాణ బిడ్డ అని చెప్పి గుండెలకు హత్తుకొని మరి వారి గౌరవాన్ని పెంచే విధంగా శతాబ్ది ఉత్సవాలను జరపడం, హైదరాబాద్లో వారి ఘాట్ నిర్మించడం, వారికి భారత రత్న ఇవ్వాలని మన కేసీఆర్ గారు శాసనసభలో తీర్మానం చేస్తే మొన్న ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వారికి భారత రత్న ఇవ్వడం అంటే ఇది తెలంగాణ జాతికి, తెలంగాణ ప్రజలకు దక్కినటువంటి గౌరవం. వారి కుమార్తె గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు సోదరిమణి వానెక్క గారికి, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు శ్రీనివాస్ గౌడన్న గారు, లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు, ఆలె వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, మన ఎంపీ అందరి వాడుగా సౌమ్యుడిగా చాలా సాదాసీదాగా ఉండే మన ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఇబ్రాహీం గారు, మా సోదరిమణి రజనీ సాయిచంద్ గారు, గౌరవనీయులు గీతా గణేష్ గారు, రాజ్యలక్ష్మి గారు, ఇందాక మా మిత్రులు గుర్తు చేసినట్టు తెలంగాణ ఉద్యమంలో యూత్ విభాగం అధ్యక్షుడిగా ఆ రోజుల్లో రాష్ట్రమంతా తిరిగి ఉద్యమంలో గొప్పగా పనిచేసినటువంటి మిత్రుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, మా మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారు, అదేవిధంగా లావణ్య దేవేందర్ యాదవ్ గారు, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎవరైనా నేను పేరు గుర్తుపెట్టుకోకపోతే తప్పు పట్టుకోకండి దయచేసి. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాం. ఇవాళ వస్తా ఉంటే ఫేస్బుక్ తెలుసు కదా మీకు, అది గుర్తు చేస్తుంది, పాత సంఘటనలు గుర్తు చేస్తుంటారు. ఇవాళ ఒక ఉద్యమకారుడు, ఒక అమరుడు సిరిపురం యాదయ్య చనిపోయిన రోజు ఇవాళ. కరెక్ట్గా ఇవాళకి 14 ఏళ్ల క్రితం ఆనాడు చలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే, అంటే తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వ తారీఖు 2010వ సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు, ఇనుప కంచెలు వేసినారు, బాష్పవాయు గోళాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళటి రోజు. ఇంకా యాదయ్యకు షాద్ నగర్ కూడా బాగా సంబంధం ఉన్నది. యాదయ్యది ఇక్కడ నుంచి బతకపోయి, మన షాద్ నగర్ నియోజకవర్గం నుంచి బతకపోయి మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో వాళ్ళు స్థిరపడ్డారు. కానీ వాళ్ళ అసలు ఊరు మాత్రం మన నిడదవెల్లి, కేశంపేట మండలం నిడదవెల్లి వారి స్వగ్రామం. ఆ సిరిపురం యాదయ్య చనిపోయినటువంటి రోజు ఈరోజు. అలాంటి ఉద్యమకారులు ఎంతోమంది బీఆర్ఎస్ కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందరం ఒక్కసారి ఆ యాదయ్యకు గట్టిగా జోహార్లు అర్పిద్దాం. జోహార్ సిరిపురం యాదయ్యకు.
జోహార్ సిరిపురం యాదయ్యకు, జోహార్ సిరిపురం యాదయ్యకు. కానీ ఇలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఎంతో మంది అమరుల త్యాగ ఫలితం, ఎంతో మంది పోరాట ఫలితం, మన కేసీఆర్ గారి 14 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చిండు. నేను మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు, మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది. ఆ అసెంబ్లీలో కూర్చొని అధికులు చూస్తే ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా గుండె నిజంగా బాధ కలిగింది. ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా, ఒకనాడైతే మా తమ్ముడు యాడ్ చేస్తుండు, ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను ఎంతో నాకు నేను ఆ అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం. బట్ ఏదైనా ప్రజలు గొప్పవాళ్ళు, కాలం నిర్ణయిస్తారు. ఈ షాద్ నగర్ నియోజకవర్గం కూడా నిజంగా నేను ఇంత పెద్ద ఎత్తున మీరు వస్తారని అనుకోలే. మా అంజన్న నువ్వు వస్తేనే మీటింగ్ పెడతా అన్నాడు, నువ్వు వస్తావా రావా అన్నాడు. ఇక మా పటేల్ చెప్పినాక రానా తప్పకుండా వస్తా అని చెప్పిన. సో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 2 అవుతున్నా ఒక్క కార్యకర్త కూడా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా షాద్ నగర్ ఉద్యమకారులకు కార్యకర్తలకు మరొక్కసారి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా షాద్ నగర్ నాకు బాగా సంబంధం. ఆనాడు ఉద్యమంలో చూసేవాడిని. తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం, పోరాట స్ఫూర్తిని చూపిన నియోజకవర్గం ఈ షాద్ నగర్ నియోజకవర్గం. ఆ రోజుల్లో ఎప్పుడు హైదరాబాద్ లో కార్యక్రమాలున్నా ఇక్కడ నుంచి ఎంతో మంది మరి అక్కడికి వచ్చి తెలంగాణ భవన్ లో కానీ, జలదృశ్యంలో కానీ, ధర్నాలలో కానీ, పోరాటాల్లో కూడా గొప్ప స్ఫూర్తిని చూపినటువంటి కార్యకర్తలు ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. మరి మీరు వరుసగా 2 సార్లు మన అంజయ్య యాదవ్ గారిని అద్భుతంగా గెలిపించినటువంటి కార్యకర్తలు మా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. సరే మొన్న కూడా దగ్గరికి వచ్చిపోయినాం కదా, అంతా కొడితే 7,000. చాలా కష్టపడ్డారు మీరు అందరూ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు అయ్యో అరచేతుల వైకుంఠం చూపించిందిగా. ఇక రాంగన 2 లక్షల రుణమాఫీ, రాంగన 4,000 పింఛన్, రాంగన 2,500 రూపాయలు, వడ్ల అమ్ముకోకుని బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్దిమంది ఓట్లేసినారు, ప్రజలు ఓట్లేసినారు. కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరందరూ కూడా పనిచేసినారు. స్వల్ప మెజార్టీ, దాదాపు 7,000 మెజార్టీతో మనం ఈ సీట్ కోల్పోయినాం. సరే, గెలుపు ఓటములు ఉంటాయి. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. సరే, ఇలా మనకేం బాధ్యత ఇచ్చిన ప్రజలు, ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంటబడుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలదీసుడే. ఎక్కడ వదిలేదు లేదు, అసెంబ్లీలో వదిలేదు లేదు, కింద గ్రౌండ్ లో కూడా వదిలేదు లేదు, ఎంబడ బడుడే పడుడు. మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడకుండా, జర నా ఇల్లు ఇదికే ఉంటుంది. మీరేదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టుండి, గంట సేపట్లో షాద్ నగర్ లో ఉంటా. ఎవడన్నా మీ తెరువు వచ్చినా, మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా, సీనన్న, నేను, లచ్చన్న అందరం కలిసి గంట సేపట్ల మీ దగ్గర ఉంటాం, కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ మీద అక్రమ కేసులు పెట్టినా, దాడులు చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. తక్కువ మా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. అవసరమైతే బస్ వేసుకొని వస్తాం అందరం కలిసి.
ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేసేదే లేదు, ముందుకు పోదాం మనం. అట్లా అనుకుంటే నిజంగా మన కేసీఆర్ అట్లా అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తుండేనావే. ఆనాడు 2001లో జై తెలంగాణ అన్ననాడు మన అందరు పిక్చర్లు లెక్క చూసిరు. ఇది వచ్చినట్ట వాహనం ఒక్కడిగా బయలుదేరిండు మన కేసీఆర్. మొత్తం తెలంగాణను చుట్టుముట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. ఎన్ని ఇబ్బందులే. ఆనాడు ఏమన్నారు, తెలంగాణ కోసం కొట్లాడితే ఇది పాలపప్పు అన్నారు, ఇది నీటి బుడగా అన్నారు, ఇది అమాస పుట్టింది పుణ్యానికి పోతుంది అన్నాడు ఒకడు, ఇది పుణ్యానికి పుట్టింది అమాసకు మాయమవుతుంది అన్నాడు ఇంకోడు. ఎన్నో మాటలు మాట్లాడింది. ఈ బక్క చిక్కాయితో అవుతుందా అన్నారు మన కేసీఆర్ని పట్టుకొని. ఓ చంద్రబాబుకి ఎదురే లేదు, విజన్ 2020 అన్నారు, 30 ఏళ్ల ముఖ్యమంత్రి అన్నారు. చూడలేదా మనం? ఎంతమంది మన పార్టీని కేసులు పెట్టిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. అటు చంద్రబాబు అయితేమి, రాజశేఖర రెడ్డి అయితేనేమి, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గట్టిగా నిలబడ్డం. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. చరిత్రలో ఉంటాం. ఎవరు తెచ్చిందా తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటారు, కేసీఆర్ అంటారు. మనందరికీ గౌరవం ఉంటుంది తప్ప ఈ రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ పార్టీకో ఉంటుందా? ఏనాడన్నా జై తెలంగాణ అన్నో లైన్లు. అందువల్ల ఏనాటికైనా ఆ గౌరవం మనకే దక్కుతుంది. మనం ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం, కష్టపడి మంచిగా పనిచేద్దాం. అర్థం అయితేనే ఉన్నది. ఇప్పుడిప్పుడే చిన్నగా చర్చ మోపైంది ప్రజల్లో. అయ్యో ఏమైపోయాయి అని అనుకుంటలేరా జనం? ఇప్పుడు ఒకరొకరు చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్ని మాటలు చెప్పిందే వాళ్ళు. ఈరోజు నా దృష్టిలో అయితే మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. రోడ్డు మీద పోతుంటాం, స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది, బండి కొద్దిగంత స్లో అవుతుంది, దాటినాక పికప్ అవుతుందా లేదా? మనం కూడా గ్యారెంటీగా పికప్ అయ్యేది మనమే, మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చేది కూడా మనమే. వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూస్తారేమో. మొన్న అసెంబ్లీలో ఆగమాగం ఒక విషయం మీద ఒక ఐడియా లేదు. పోయిండ్రు ఢిల్లీలో ఆయన మన ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఢిల్లీకి అప్పచెప్తామని సంతకాలు పెట్టొచ్చింది. ఎవరైనా పెడతారే? 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మనం ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పలేదు. కానీ వీళ్ళు 2 నెలలు కాలే ఆయనతో పోయిండ్రు, సంతకాలు పెట్టిండ్రు, ఢిల్లీకి అప్పచెప్పొచ్చిండ్రు. అంటే మనం అడక తినే పరిస్థితి తెచ్చింది. ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ లేచి నువ్వు గట్టెట్లు అప్పచెప్తావు, నీ సంగతి ఏందని గల్లా పట్టుకొని గట్టిగా అడిగితే అబ్బా మేమే బబ్బెబ్బే అన్నారు. మళ్ళీ ఏం చేసిర్రు? ఇక మేము ఇయ్యమని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎందుకు పెట్టిన తీర్మానం? ఈ గులాబీ జెండా ఉన్నది కనుకనే ప్రాజెక్టులు ఇయ్యము అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, ఎందుకడుగు పట్టిండ్రు. నిజంగా మనం లేకపోతుండునా? ఆయనతో ఢిల్లీకి అప్పచెప్పుదురు, తెలంగాణ నోట్లే మట్టి పట్టుండే. నీళ్లు దొరకపోవు, కరెంటు దొరకపోవు, మంచి నీళ్లు ఉండకపోవు, కాలువ నీళ్లు ఉండకపోవు. కానీ ఇలా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది కనుకనే ఏం సంగతి బిడ్డ అని కేసీఆర్ నల్లగొండల గర్జించిండు. మనం అసెంబ్లీలో గట్టికి కొట్టాలంటే దెబ్బకు మనం తోక ముడిచిండు. ఇది ఇందుకోసం మన కేసీఆర్ ఉండాలి, ఇందుకోసం మన గులాబీ జెండా ఉండాలి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో ఏనాటికైనా ఈ గులాబీ జెండాకు ఉన్నటువంటి ప్రేమ ఈ కాంగ్రెస్ అనుకుంటది, ఈ బీజేపీ అనుకుంటది. వానికి రాజకీయాలంటే వాళ్ళ అధికారం కోసం ఆడతారు. వాళ్ళకి రాజకీయాలు ఒక గేమ్ లాగా ఉంటాయి వాళ్ళకి. కానీ మనకు రాజకీయాలంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలే కోసమే ఇవాళ మనం రాజకీయం చేస్తాం. మనం ఆ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ. అందులో మనము గట్టి కొట్లాడదాం. ఎన్ని డ్రామాలు ఆడింది? 6 గ్యారెంటీలు అన్నారు. 6లో ఉన్నాయన్ని 13 ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళన్నీ 420 హామీలు, 420 హామీలు ఉన్నాయి అన్ని కలిపితే. 6 గ్యారెంటీల్లో 13 ఉంటాయి. 13 ఉంటే 2 అయిపోయినాయని అబద్ధాలు ఆడుతున్నారు. వాస్తవానికి మహిళలకు సంబంధించి 3 ఉన్నాయి కార్యక్రమాలు. ఒకటి నెలకు 2500 ఇవ్వాలి, రెండోది 500కి సిలిండర్ ఇవ్వాలి, మూడోది ఉచిత బస్సు ఇవ్వాలి. మూడింట్లో ఒకటి ఇచ్చిండు, అయిపోయింది అంటాడు. నువ్వు 2500 ఇస్తే కదా అది అయిపోయేది. ఇచ్చినవా 2500? మన తెలంగాణలో 18 ఏళ్లు నిండిన మహిళలు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 1,50,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ 2500 ఇవ్వాలంటే బడ్జెట్లో మన పైసలు పెట్టినా పెట్టలే, ఉత్తదే చేసిండు. అంటే రేపు దాంట్లో ఎట్లా కోతలు పెట్టాలి, ఎట్లా ఎగబెట్టాలని వంటలు వండే పరిస్థితిలో ఉన్నారు. ఊకుంటామా మనం? రేపు
గ్యారంటీగా ప్రతి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇయ్యాల్సిందే అని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గల్లీలో పట్టుకుంటాం, మన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో పట్టుకుంటాం. ఇడిస్తామా మనం? ఎందుకంటే మీరు ఆలోచించండి, వాళ్ళు బాండ్ పేపర్లు పంచారు, నోటరీలు చేసి పంచలే, నమ్మరు, ప్రజలు నమ్మటట్టు లేరని బాండ్ పేపర్లు తీసుకుపోయి ఇంటింటికి ఇచ్చి, ఇగో మేము గెలిస్తే బాండ్ పేపర్ ఇస్తున్నాం, 2500 ఇస్తాం, 2 లక్షల మాఫీ చేస్తాం. చేసిండ్రా? బాండ్ పేపర్లు పంచిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10 గ్యారెంటీలని అక్కడ మోసం చేసింది, కర్ణాటకలో 5 గ్యారెంటీలని మోసం చేసింది, తెలంగాణకు వచ్చి 6 గ్యారెంటీలని ఇక్కడ మోసం చేసింది. మీ ఓట్లేసిన ప్రజలకు ఇవాళ మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మనందరం రైతు బిడ్డలవి. ఇలా రైతులకు ఎన్ని విషయాలు చెప్పింది. ఎవరైనా అప్పు తెచ్చుకోకపోతే జల్దీ పోయి తెచ్చుకోరు బ్యాంకుల. 9వ తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. ఆయన మాత్రం ఓకే లేదని 9వ తారీఖు ప్రమాణం చేస్తా అని చెప్పినప్పుడు 7వ తారీఖే చేసిండు, 2 రోజులు ముంగట చేసిండు. అంటే ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు, గ్యారంటీలు అమలు చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తున్నాడు. కుర్చీ దక్కనీకేమో 2 రోజులు ముంగటికి వచ్చినావు, గ్యారంటీలు అమలు చేయమంటే వెనకకు పోతున్నాం. ఇంత అర్థమైతలేదా మనకు? మరి 7వ 9వ తారీఖు, డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి రానే బట్టే. మరి 2 లక్షల రుణమాఫీ ఆడవా? ఇంకేమన్నారు రైతులకు? ఆ రోజు నేను రైతు బంధు డబ్బులు వచ్చినాయి, ఎల్లుండి పొద్దుగాల పైసలు పడతాయి, సోమవారం అనగానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఇప్పుడు పైసలు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 పడతాయి అన్నాడు. అనలేదా? 9వ తారీఖు దాటితే 15,000 పడతాయి అన్నాడు. మరి ఇప్పుడు 15,000 కొండ 4 మంది వేస్తే ఉన్న 4 పోయిందట. 15 మళ్ళీ 10 పడ్డాయా? మరి ఇప్పటికి 3 ఎకరాలను కూడా పడకపోయా. ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా? నేను మీకు చిన్న నా అనుభవం చెప్తా. ఒకసారి కరోనా వచ్చింది, మనందరికి తెలుసు, 2 ఏళ్ళు వరుసగా. అది ఎండాకాలం వచ్చింది కరోనా అయిపోయింది, జరంత తగ్గుముఖం పట్టింది. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మన నిరంజన్ రెడ్డి గారిని, అధికారులను, మా ఆర్థిక శాఖ అధికారులు అందరినీ మీటింగ్కి పిలిచింది. పోయినాం. మరి మే నెల అయిపోయిందా, జూన్ వస్తున్నది, ఋతుపవనాలు వస్తున్నాయట, 6-7 తారీఖు సింకులు పడతాయట, మరి రైతు బంద్ వేయాలి కదా, తయారు చేసిండ్రా అన్నాడు. అంటే వాళ్ళందరూ లేచి ఆఫీసర్లు, ఎక్కడ సార్ కరోనా వచ్చే 45 రోజులు లాక్డౌన్ అయినా, ₹1 ఆమ్దాన్ లేదు, ఖజానాలో పైసలు లేవు సార్ అన్నాడు. ఆర్థిక శాఖ అధికారులు, ఈసారి కష్టమే సార్ రైతు బంద్ ఇచ్చు టైం మీద అన్నాడు. అంటే మన కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమయ్యా మా గరీబ్ గారు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, రైతులు మాత్రం రైతు బంద్ ఇవ్వాల్సిందే అన్నాడు. వాన చినుకు పడే లోపు రైతు బంధు పడాల్సిందే అని చెప్పి కేసీఆర్ చెప్తే పడ్డాయా లేవో పైసలు మనకు? అప్పుడు కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చింది, కానీ ఈ గవర్నమెంట్ కు ఎందుకు రైతు బంధు ఇయ్యే చేత కాలేదని నేను అడుగుతా ఉన్నా మీ రైతుల పక్షాన. ఎందుకు చేతనైంది? కరోనా వచ్చి లాక్డౌన్ వస్తే కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు ఏమైంది నాయన నీకు ఇవ్వడానికి? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి మాత్రం చేతులు వస్తున్నాయి, మా రైతులకు రైతు బంధు ఇయ్యే చేతనైతే లేదా అని నేను అడుగుతా ఉన్నా. రైతు బంధు ఎగబెట్టి రుణమాఫీ మాట తప్పిరి. అయ్యో వడ్లమ్మకోకురి ఇక బోనస్ ఇస్తాము అన్నారు. ఇచ్చిన అరే బోనస్? వానకాలం బోనస్ ఇయ్యలే, ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, ఇంకో నెల రోజులైతే వడ్లు మోపైతాయి, వస్తాయి కదా. ఇప్పుడు యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిందే. ఎక్కడికక్కడ కల్లాల కాడ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు నిలదీయాల్సిందే. వడ్లకు వాళ్ళ మెడలు వంచి బోనస్ ఇప్పియాలి. మనం బిడ్డను బోనస్ ఇవ్వవా? పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా ఏందో ఈ కాంగ్రెస్ పార్టీకి చూపిద్దాం. నువ్వు అందులో ఇస్తాను బోనస్ ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, నువ్వు రేపు రైతు బంధు ఇవ్వకుండా ఎట్లా ఓట్లు అడుగుతావని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ. గీ ముచ్చట మీరు రైతుల దగ్గర పోయి ముచ్చట చెప్పండి. 2 లక్షల రుణమాఫీని మోసం చేసే, 15,000 రైతు బంధు ఇస్తానని మోసం చేసే, వడ్లకు బోనస్ అని మోసం చేసే, 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, 15-16 గంటల కరెంట్ వస్తలేదు, మళ్ళీ మోటార్లు కాలడు మోపైంది. కాలుతలేవు మోటార్లు. కాంగ్రెస్ వచ్చింది, మోటార్లు కాలుతున్నాయి.
మొన్న నాకు మరి జనార్దన్ రెడ్డి కలిసింది, ఏదో మన పార్టీ మీటింగ్ ఉంటే కలిసింది. నాగర్ కర్నూలు పోయిందట. ఎందుకంటే ఆడ కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణం ఉండేది, ఏదో పేరు చెప్పాడు, ముస్తాఫానా ఏదో పేరు చెప్పాడు. ఆయన ఎప్పుడు మన మీద కోపం కూడా, అరే మీ బీఆర్ఎస్ వచ్చింది మా గిరాకీ బంద్ అయిందా, మీ బీఆర్ఎస్ వచ్చినాక నాకు కిరాయి వెళ్తలేదని గులుగుతుండేనట. మొన్న మా మర్రన్నకు కలిసిండట, అనా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ఫుల్ పని అన్న, చేతున్న పని రోజు 10 మోటార్లు వస్తున్నాయి అన్నట. రాత్రి 10 దాకా పని చేస్తున్నా, రోజు 10-15 కాలిపోయిన మోటార్లు వస్తున్నాయి, మా గిరాకీ మాత్రం కాంగ్రెస్ వచ్చింది ఫుల్ గిరాకీ ఉన్నది అన్నాడు. ఏం గిరాకీ అంటే మోటార్లు కాలిపోతున్నాయి, వైండింగ్ దుకాణంకి వస్తున్నాయి. ఇప్పుడు ఇది ముచ్చట, కాంగ్రెస్ వచ్చింది కరెంటు మోటార్లు కాలుతున్నాయి, మోపైంది ఊర్ల పనులు లో వోల్టేజ్ వస్తుంది, ట్రిప్ అవుతున్నది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి, దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది. మనకు 15-16 గంటల కరెంట్ రాని పరిస్థితి మళ్ళా ఏర్పడ్డదా లేదా మీరు ఆలోచించండి. ఇప్పుడు రైతుల్లో చర్చ జరుగుతావు, మనం చెప్పడం వేరు, వాళ్ళ అనుభవం కదా. ఆ కేసీఆర్ ఉండగా రైతు బంధు వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక రైతు బంధు పడంది నిజం. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక 15-16 గంటల కరెంటు రాంది నిజం. అంతేనే కదా. ఇలా ప్రజలకు వాళ్ళకి అర్థమవుతున్నది. మనం కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా కార్యకర్తలు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలా రైతులే కాదు, మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, మీరు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా, ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి విక్రమార్క గారు అని అడిగినాం. లేచి డిప్యూటీ సీఎం గారు లేచి మేము ఎక్కడ చెప్పలేదంటాడు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని మేము ఎక్కడ చెప్పినాం, 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఎక్కడ చెప్పలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారు. చెప్పలేదా వాళ్ళు? ప్రియాంక గాంధీ చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కొట్టి ఇవాళ మేము ఎక్కడ చెప్పినాం నిరుద్యోగ భృతి అని అసెంబ్లీలో చేతులు లాబట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఏ విషయమైనా తీసుకో, ఇదే రేవంత్ రెడ్డి అవారీ పింఛన్ ఎంత వస్తుంది అన్నాడు. అంటే ఒక ముసలామె 2000 వస్తుంది బిడ్డ అన్నాడు. ఇగో డిసెంబర్ వస్తున్నది, డిసెంబర్ రాగానే 4000 పింఛన్ మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అన్నాడు. అసలేం జరిగిందో మీకు తెలుసా? మొన్న జనవరి నెలలో ఇచ్చే 2000 కొట్టిండు, ఒక నెల పింఛనే కొట్టిండు, జనవరి మొత్తంలో పింఛనే మళ్ళీ. నిజమా కాదా? మరి ఆ ముసలిళ్ళకి చెప్పొద్దా మీరు పోయి? వీడు 4000 ఇస్తానని ఇచ్చే 2000 కొట్టిండని చెప్పాలన్నా వద్దా మనం? జనవరిలో అవ్వ తాతలకు, వికలాంగులకు, గీత నీత కార్మికులకు ఇచ్చే 2000 కూడా ఎగబెట్టిండు. మన ఫిబ్రవరి 10 తారీఖేమో ఇచ్చింది ఫిబ్రవరి పింఛన్, ఒక నెల ఎగరగొట్టింది. అంటే ఏమైతుంది మరి ఇలా మనం ఆలోచించద్దా? కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా పింఛన్ ఆగిందా? ఏ రోజు ఆగలే. ఇప్పుడు 4000 అన్నాడు, ఇచ్చే 2000 కూడా మొన్నటి నెలలో ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇట్లా ఏ విషయాలు చూసినా ఇక ఉద్యోగాల కంటే మీరు చూస్తుంది. ఇప్పుడు ఎట్లయితే సొమ్మొకంది సోకొకంది అన్నట్టు అయిపోయింది. ఇవాళ నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మనం, పరీక్ష పెట్టింది మనం, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనం, ఉద్యోగాలు ఇచ్చే టైంకు ఎలక్షన్ కోడ్ వచ్చింది, మనం అంతా చేస్తే ఈయన పోయి పంచి నేనే ఇచ్చిన అంటాడు. కానిస్టేబుల్ ఉద్యోగాలు అంతే. అంటే నిజంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చినావు, అయ్యాలకి ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే, ఒక్క పరీక్ష పెట్టలే. కానీ మనం చేసిన దాన్ని పట్టుకొని మేం చేసినామని చెప్పి ఇవాళ డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న విషయాన్ని కూడా మీరు ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ముఖ్యంగా ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే అసెంబ్లీలో మీరు చూస్తా ఉన్నారు, హామీల అమలు గురించి మేము ఎక్కడ అడుగుతామో అని ఓ శ్వేతపత్రాల పేరుతో డ్రామా పెట్టారు. శ్వేతపత్రాలు అనేటువంటి ఒక కాకమ్మ కథలు పెట్టి తమ హామీల అమలు నుంచి తప్పించుకోవడం, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలే, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడింది. దొరకవట్లే నేను ఒక్కొక్క పేజీలో ఉన్న అబద్ధాలను తీసి చదువుతుంటే ఒక్కడన్నా మళ్ళీ లేస్తే ఒట్టు అది ఇచ్చిపెట్టి నన్ను దిట్టుడు పెట్టిరు, అరే ఈ పేజీలో అబద్ధం ఉన్నది, ఈ పేజీలో తప్పున్నది, ఈ పేజీలో తప్పున్నదని ఒకటొకటి దొరకబట్టి చదువుతుంటే ఒక్కడన్నా దాని మీద మాట్లాడతలేడు. నన్ను తిట్టుడు పెట్టిరు, కేసీఆర్ సార్ను తిట్టుడు పెట్టిరు. తిట్టుడు కాదు కదా, మీరు గవర్నమెంట్ లో ఉండి ఒక అసెంబ్లీకి ఇచ్చిన పుస్తకంలోనే తప్పులు తడకగా ఉంటే, అబద్ధాలు ఉంటే మీరు పాలన ఏం చేస్తారు? ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో అబద్ధాలే, ఇలా గవర్నమెంట్ లోకి వచ్చాక కూడా అబద్ధాలు తప్ప నిజాయితీ లేదు. నిజంగా ఈ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే నిబద్ధత లేదు, అబద్ధాలు తప్ప నిబద్ధత లేని గవర్నమెంట్ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే
అయితే ఈ విషయాలను మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం. నాకు నమ్మకం ఉన్నదే, జర టైం పట్టుండొచ్చు. మీరు రేపు మీ సర్పంచ్ ఎలక్షన్, కౌన్సిలర్ ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చే వరకు ఇంకో 6 నెలలో ఏడాదో పడుతుంది. అప్పటికైతే మిమ్మల్ని దొరకబట్టి ఏడుందని టీఆర్ఎస్ అని చెప్పి జనం వరుస పెట్టి మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. జర చూస్తున్నారు పబ్లిక్ 3 నెలలు అయింది కదా, ఇంకేమైనా చేయకపోతాడా, ఏమన్నా కాకపోద్దా అన్నట్టున్నది. చర్చ స్టార్ట్ అయింది, అయ్యో పడకపోయా అని కడుపులు అనుకుంటుంది, కానీ ఇంకా షురు కాలే. జర్ర ఒక 6 నెలలు ఏడాది అయితేనా బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏందో అన్ని అర్థమైతాయి. నిజంగా ఇందాక అంజనే చెప్పిండు, మా ఒక మిత్రుడు మాట్లాడుతూ పంచాయత్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేయలేన్నాడు మా రెడ్డి సాబ్. నిజమే, మనం ఏమైందంటే మన కేసీఆర్ అన్ని రూల్ అన్నాడు, అంత పద్ధతి అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు మేము నేర్చుకోవాల్సి వస్తుంది. వానికి రూల్ లేదు, ఏం లేదు, అంత బుల్డోసే ఎటువంటి అంటే వాళ్ళు ఇవాళ మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, మన సర్పంచులను ఇబ్బంది పెట్టడం, మన నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ఎన్నడూ ఆ పని చేయాలి. తెలంగాణలో బాగు చేయాలని ఆలోచన చేసింది కేసీఆర్. మనం ఎక్కినాడు ఏంటే పరిస్థితి, అసలు 5-6 గంటల కరెంటు రైతులకు రాకపోవు, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తాగడానికి మంచినీళ్లు దొరకకపోవు. ఇటువంటి తెలంగాణను కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చి, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకం తెచ్చి, ఓట్ల ముందు చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చి ఇలా ప్రజలకు ఏం కావాలో చేసే ప్రయత్నం చేసినాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా కళ్యాణ లక్ష్మి? లేకుండా చేసినాం. రైతు బంధు ఇస్తామని ఓట్ల ముందు చెప్పినామా? చెప్పకుండా మనం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తెచ్చినాం. కానీ మనమేమో చెప్పని చేసినాం, వాడేమో చెప్పింది చేయని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ మన మహబూబ్ నగర్ జిల్లా అంటే గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎప్పుడు 1984లో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది. 1984 నుంచి 2014 దాకా 30 ఏళ్ళు వీళ్ళదే రాజ్యం. 30 ఏళ్లలో మీ ముఖానికి కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు భీమాలో నీళ్లు ఇయ్యలే, ప్రాజెక్టుల పేరు మారిపోయింది. లాస్ట్కి ఏమైంది, దాన్ని కల్వకుర్తి అనుడు బంద్ చేసారు జనం, పెండింగ్ ప్రాజెక్ట్ అనుడు పెట్టారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని జలసాధన సమితి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఉద్యమాలు, నిరాహార దీక్షలు. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ జమానాలో ప్రాజెక్టుల పేరు మారిపోయి పెండింగ్ ప్రాజెక్టులని పేరు పడ్డది. అటువంటి ప్రాజెక్టులను ఇలా 30 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ 4 ప్రాజెక్టులు కాంగ్రెస్ తెలుగుదేశం జమానాలో వాళ్ళు ఇచ్చిన నీళ్లు ఎంత అంటే ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 27,300 ఎకరాలు ఇచ్చింది. వాళ్ళు 30 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 27,300 ఎకరాలు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,36,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చి చూపించాం. 30 ఏళ్లలో మీరు 27,300 ఎకరాలకు ఇస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 6,36,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. పంప్ హౌస్ లో పట్టుకున్నాం. ఇదే లక్ష్మారెడ్డి అన్న, శ్రీనివాస్ గౌడ్ మేమందరం పోయి కల్వకుర్తి పంప్ హౌస్ లో రాత్రి కూడా నేల మీద అట్లాంటి నేల మీద మేము చెద్దరేసుకొని పండుకొని ఆడ పని చేయించినాం, వెంబడబడి పని చేయించినాం. రాత్రి కూడా ఆ వాగు వాగుండే ఆవంచ వాగు దగ్గర ఆక్విడక్ట్ కట్టాలంటే ఆ ఊర్లో పోయి డాబా మీద పండుకున్నాం. ఓ రోజు డాబా మీద పండుకొని ఆడ ఉండి రాత్రి 12-1 గంటల దాకా రివ్యూ చేసి ఎంబడబడి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా పూర్తి చేసి 6,36,000 ఎకరాలకు ఈ మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చారు. ఇలా పాలమూరు రంగారెడ్డిలో 80% పనులు పూర్తయినాయి. 2 టీఎంసీలకు టనళ్లు తవ్వినాం, 2 టీఎంసీలకు పంప్ హౌసులు కట్టినాం, రిజర్వాయర్లు పూర్తయినాయి. ఇలా కేంద్ర ప్రభుత్వంలో స్టే ఉండే, గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఉండే, ఆ స్టే తీసేపించినాం. సుప్రీంకోర్టుకు పోయినాం. మొన్ననే 90 టీఎంసీల నికర జలాలు కేటాయించినాం. ఈఏసీ అనుమతి కూడా తెచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సింది ఏం లేదు, ఇంత కాలువ తవ్వుతే నీళ్లు వారుడే. 80% పని చేసినాం. మీరు దయచేసి మా షాద్ నగర్ కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 8 లక్షల ఎకరాలకు నీళ్లు వారే పాలమూరు రంగారెడ్డిలో 80% పనులు పూర్తి చేసినాం. మీరు కాలువలు తవ్వండి, ఏడాది లోపల నీళ్లు తీసుకురావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. నిజానికి ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసింది. వీళ్ళు కోర్టులలో కేసులు వేయకపోతే, వీళ్ళు అడ్డంకులు పెట్టకపోతే
ఇంకా 3 ఏళ్ల ముంగట్నే అయిపోతుండే. సుప్రీంకోర్టుల కేసు, గ్రీన్ ట్రిబ్యునల్ల కేసు, ఎన్ని కేసులు వేసినా కూడా ఎంబడబడి 80% పనులు పూర్తి చేయడం జరిగింది. మీరు 30 ఏళ్ల కల్వకుర్తిలో 13,000 ఎకరాలకు నీళ్లు ఇయ్యలే, మేము 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అదేవిధంగా పాలమూరులో 80% పనులు పూర్తి చేసినాం. త్వరలోనే ఆ నీళ్లు తెచ్చే అవకాశం ఉంది, పని చేయండి అని చెప్పి కూడా నేను మొన్న అసెంబ్లీలో వాళ్ళకి చెప్పిన గట్టిగా. చేయండి, 80% పని అయింది. ఇక జర్ర గట్టిగా పని చేస్తే 6 నెలల ఏడాది లోపల నీళ్ళు వస్తాయి. ఇక పని చేయండి, ఊకే మమ్మల్ని తిట్టుడు బంద్ చేయండి, పని చేయండి అని చెప్పి నేను వాళ్ళకి గట్టిగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో ఈ రకంగా ఎన్నో పనులు మనం చేసుకుంటూ వచ్చాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ బీజేపీ వాళ్ళు కూడా నిర్ణయాలు బాగా మాట్లాడుతున్నారు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు చేసిందే మహబూబ్ నగర్కు? అదే నరేంద్ర మోడీ గారు మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ఎత్తిపోతలు మేము పూర్తి చేస్తామన్నాడు. ఏమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు మన ఢిల్లీకి పోయి జాతీయ ప్రాజెక్టు తెస్తామన్నారు, లేదనగానే చేతులు ముడుచుకొని మళ్ళీ వాపస్ వచ్చారు. ఇలా నిజంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో వచ్చిందంటే, నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, వనపర్తిలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, ఇలా గద్వాల, నారాయణపేటలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయంటే ఇలా మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఇలా వస్తున్నటువంటి పరిస్థితి. మనం వచ్చినాకనే ఇలా ఒకటొకటిగా డెవలప్ అయింది. మన షాద్ నగర్కు 100 పడకల ఆసుపత్రి ఇచ్చుకున్నాం, జడ్చర్లకు 100 పడకల ఆసుపత్రి ప్రారంభించుకున్నాం. ఈ రకంగా విద్యలో, వైద్యంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని మన పార్టీ సాధించినటువంటి విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఈరోజు మనం గట్టిగా పనిచేయాలి. వాళ్ళు ఏదో మార్పు అన్నారు. ఏ మార్పు తెచ్చింది తెలుసు కదా. 21 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు. ఇప్పటికి ఈ రాష్ట్రంలో 21 మంది ఆటో డ్రైవర్లు ఇలా చంపిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళని పట్టించుకోండి అయ్యా, ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 ఇయ్యండి, వాళ్ళని కాపాడుంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టేటువంటి పరిస్థితి లేదు. మార్పు అన్నారు, 24 గంటల కరెంటు పోయింది, 15 గంటలకు వచ్చింది. మార్పు అన్నారు, జనవరి నెల పింఛనే ఎగ్గొట్టిండ్రు, 4,000 పోయింది, ఉన్న పింఛన్ ఎగ్గొట్టినటువంటి మార్పు వచ్చింది. ఇలా మార్పు అన్నారు, పడే రైతు బంధు పడకుండా చేసింది. ఇదేనా మార్పు అంటే? పడే రైతు బంధు బంద్ అయింది, వచ్చే కరెంటు బంద్ అయింది, వచ్చే పింఛన్ ఎగరగొట్టిండ్రు. అయింది ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి తెస్తారు, 21 మందిని చంపుతారు. ఇప్పటికి వాళ్ళని కాపాడుతున్నాయా అంటే సీమగుట్టినట్టు కూడా లేకపోయారు. సో ఈ రకంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు మీరు చూస్తున్నారు, అసెంబ్లీలో కూడా నేను అదే చెప్పిన మొన్న రోజు, అరే ఊరికే వ్యంగ్యం బంద్ చేయవయా, బూతులు బంద్ చేయవయా, రైతుల మీద ప్రేమ చూపి అని చెప్పిన. రేవంత్ రెడ్డి గారికి బూతులు తప్ప రైతుల మీద ప్రేమ లేదని, రైతుల గురించి ఆయన ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ విషయాన్ని కార్యకర్తలుగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. పార్లమెంట్ ఎన్నికలు కూడా మనకు చాలా ముఖ్యం. దయచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు కొంచెం కష్టపడి పనిచేయండి. ఇది మన అందరి భవిష్యత్తు. మనకి ఎమ్మెల్యే గారు లేకపోయారు, ఒక ఎంపీ ఉన్నాడు అనుకో, ఏదైనా ఎంఆర్ఓ దగ్గరనో, ఓ సిఐ దగ్గరనో, ఒక ఆఫీసర్ని పిలిచి మాట్లాడాలంటే మనకు ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా? రేపు ధైర్యం ఉంటుందా ఉండదా? మనకు ఏదైనా ఆపద పడితే మన ఎంపీ సాబ్ వచ్చి కూర్చోడా మన దగ్గర? అందువల్ల జరిగింది, కానీ అందరికి కూడా కష్టపడాలి. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లో గులాబీ జెండా ఎగిరేయాల్సిందే. దానికి అందరూ కార్యకర్తలు సిద్ధం కాదు. ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచేటట్టున్నారే. మొన్నోసారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ గారు. ఏం చెప్పింది మమతా బెనర్జీ? మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి రా భయ్యన్నది, 40 ఎంపీలు గెలిపించుకోండి రా భయ్యన్నది. అంటే ఈ రోజు కాంగ్రెస్ కి 57 ఎంపీలు ఉన్నాయి. 57 ఇప్పుడు ఉన్నాయి కాదు కదా, 40 కూడా రావు అన్నది. మరి 40 ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా? వస్తానే రాదు. మరి అటువంటి కాంగ్రెస్ ఓటేస్తే ఏమొస్తుంది? ఇలా గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది, పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్లాడతారు, గల్లీలో కొట్లాడతారు. కాంగ్రెస్ మెడలు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే, 2 లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపియాలి. రైతులకు చెప్పాలి మనం, వీడు 2 లక్షలు ఇస్తానని December 9 ఇయ్యలే, 15,000 ఇస్తానని ఇయ్యలే, బోనస్ ఇస్తానని ఇయ్యలే. మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి బుద్ధి వస్తుంది. ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఎందుకు? నీకు ఓటేసి గెలిపించినాం, ఏం చేసినాం? మరి నీ మాట నిలబెట్టుకోలే కదా. అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి.
కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అనే ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, సంఘటితం కావాలి. ఏం అధైర్యపడకండి, ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. ఇది నిజం, ఇది తథ్యం, అలా అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా జరిగేది ఇదే. మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది, ఇంత పెద్ద పని చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మనం గెలవకపోవడమే. అందువల్ల మీరు కార్యకర్తలు ఎవరి ఊర్లో వాళ్ళు కొంచెం కష్టపడండి. ఇప్పుడు మాకు కూడా కొన్ని తెలిసి వచ్చినాయి, ఉన్న దాచుకునేది ఏమున్నది, అందరు చెప్పింది. ఏదైనా మేము కూడా కొన్ని తప్పులు అయినాయి, ఒప్పుకోవాల్సిందే. ఇంకా రైతు బంధు ఇచ్చేది ఉంటే మీ చేతులకి ఇచ్చేది ఉండే, 5 లక్షల రైతు బీమా చెక్ ఇస్తే నువ్వు తీసుకుపోయి ఇస్తే ఇలా మన పట్టాన బాగుంటుండే. మనము ఏ స్కీమ్ ఇచ్చినా, ఇంకా పింఛన్ ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఇంకా కేసీఆర్ కిట్ ఇచ్చినా మీ చేతులకే ఇప్పించేది ఉంటే ఇలా మనకు చాలా ఇంకా వజన్ పెరుగుతుండే. కొన్ని తెలిసి వచ్చినాయి మాకు కూడా, జర మీ గౌరవం పెంచుకునేది ఉండే. ఇంకా పంచాయత్ సెక్రటరీ, ఇంకా ఆఫీసర్లను కొంచెం గట్టిగా మా కార్యకర్తలకు నిలిపించేటట్టు మనం చేసుకునేది ఉండే. మనం ఎంతసేపు పని 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 మీద పడ్డం తప్ప కొంత మన సంసారాన్ని జర కింది చేసుకున్నాం. ఇప్పుడు అర్థమైంది. తప్పకుండా భవిష్యత్తులో మీ గౌరవం పెంచుకునేటట్టు, కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తాం. ఏదైనా అనుభవం మీద నేను నేర్చుకుంటాం. 14 ఏళ్ళే ఉద్యమం వెనక తిరిగినాం. ఉద్యమం అయిపోయి గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు ఎట్లా, కరెంట్ ఎట్లా, రైతు బంధు ఎట్లా అని దీనికి పడ్డం తప్ప మన సంసారం మనం చూసుకోలే. సరే, మీకు జరంత కోపం వచ్చింది, కింది మీద అయింది, అర్థమైంది. ఇక జర ఆ కోపం వదిలేయింది, మనసులో ఉన్న బాధను తీసేయింది. కలిసి కొట్టాడదాం, మహబూబ్ నగర్ జిల్లా మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ.